ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు. మనం చూస్తున్నది చిదంబరం దేవాలయం. చెన్నైకి 230 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ చిదంబర దేవాలయం. అందరూ అంటుంటారు కదా చిదంబర రహస్యం అని. అవును, అద్భుతమైన రహస్యాలు దీంట్లో దాగి ఉన్నాయి. ఇది పల్లవుల కాలం నుండి చోళ కాలంలో వరకు నిర్మాణం జరుగుతూ ఉంది. అంటే సుమారుగా 100-150 సంవత్సరాల నిర్మాణం చేశారు. అవునండి, 100 ఎకరాల లోపల నడవాలంటే. ఇది చాలా ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. ఇక్కడ 9 ద్వారాలు రాజగోపురాలు ఉంటాయి. అంటే మన దేహంలో ఉండే నవరంధ్రాల వలె దేవతలే చెప్పారు, మహానుభావులే చెప్పారు. విశ్వాన్ని అంతా కూడా ఈ దేవాలయంలో చూపుతారు. ప్రథమ రాజగోపురంలో 21,600 బంగారు పలకలు కనిపిస్తాయి. ఆ గోపురం మీద చూసారా, గోల్డ్ కలర్లో బిగిచ్చి ఉంటాయి. వీటికి 72,000 మేకులు ఉంటాయి. అంటే ఏమిటి అంటే, ఒక మనిషి శ్వాస రోజుకి 12 నుంచి 15 సార్లు విడుస్తూ ఉంటారు. అంటే ఒక రోజుకి 21,600 సార్లు జరుగుతూ ఉంటుంది ఈ ప్రక్రియ. అది మనిషి యొక్క శ్వాస ఆధారంగా. అలానే 72,000 బంగారు మేకులు బిగించారు. అంటే శరీరంలోని 72,000 నాడులకి ప్రతీకగా. చాలా అద్భుతం అండి. చూసే కొద్దీ ఎంత తిరిగినా కూడా చూడటానికి ఆ దేవాలయంలో చాలా ప్రసిద్ధమైనటువంటి ఆలోచింపదగ్గవి సైంటిఫిక్గా కూడా ఉంటుంది. నటరాజు విగ్రహం చుట్టూ కూడా 4 స్తంభాలు 4 వేదాలని సూచిస్తూ ఉంటాయి. స్వామివారు చాలా అద్భుతమైనటువంటి దర్శనం అండి. స్వామివారి కుడికాలు నేలను, ఎడమకాలు నీరును, జడలు అనంత ఆకాశాన్ని, చేతులు గాలిని, అగ్నికి ప్రతీకగా త్రినేత్రం కలిగి ఉంటుంది. చుట్టూ వలయం మొత్తం చిన్నవి నుండి పెద్దవి వరకు అగ్నిజ్వాలల వలె ఉంటాయి. అందులో నుంచి అన్నీ సృష్టించబడ్డాయి అని చెప్పి, మొత్తం విశ్వం నుండి ఆవిర్భించాయని, 2 రకాల ఎనర్జీలు పనిచేస్తుంటాయని కూడా చెప్తారు. స్వామివారి చేతిలో ఢమరకం, అదే శబ్దం. ఇంకో చేతిలో కాంతి, అదే అగ్నిజ్వాల. అంటే శబ్దము కాంతి ద్వారానే ఈ ప్రపంచమంతా ఉందని. అంతా మనకు నటరాజులోనే ఈ సృష్టి రహస్యం అంతా దాగి ఉందండి. దాన్నే చిదంబర రహస్యం అంటారు. రాత్రివేళ ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వెళ్ళి చేయగలిగాం. స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండుగాక. సర్వే జనా సుఖినో